నమస్కారం కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లైఫ్ కోచ్ మనీ కోచ్ విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి గాయత్రి గారు. సార్, ఇప్పటివరకు మీరు మేనిఫెస్టేషన్ వేలో ఎన్నో టెక్నిక్స్ చెప్పుకుంటూ వచ్చారు. సో అందరు యూత్ జనరేషన్ కోసము నేను ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. మేనిఫెస్టేషన్ వేలో ప్రేమించిన వ్యక్తిని మన జీవితంలోకి ఈజీగా పొందడానికి ఏమైనా టెక్నిక్స్ ఉంటాయా సార్? ఎస్ అండి గాయత్రి గారు. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవం. అవునండి, ప్రేమించిన వ్యక్తి మీ జీవితంలోకి రావాలి అంటే ముందుగా వారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని పేపర్ పైన రాసుకోవాలి మేడం. ఆ క్వాలిటీస్ మీ లోపల ఉన్నాయో చెక్ చేసుకోవాలి. లైక్ ఎగ్జాంపుల్, అతను ప్రశాంతంగా ఉన్నాడు, మీరు ప్రశాంతంగా ఉంటున్నారా లేదా? సో అతని మైండ్ సెట్కి మీ మైండ్ సెట్ మ్యాచ్ అవుతుందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ సెట్ కానప్పుడు వారు మీ లైఫ్లోకి రాలేరు. సో ఇంకొకటి, వాళ్ళ ఇష్టాలు మీ ఇష్టాలు ఏంటి, వాళ్ళ అభిరుచులు మీ అభిరుచులు ఏంటి, సో ఇవన్నీ చూసుకోవాలి. ఎస్పెషల్లీ లవ్ అనగానే ఏం చేస్తారంటే మేడం, ఒక అడుగుతూ ఉంటారు, అడుగుతున్నప్పుడు రాదు మేడం, ఆకర్షించుకోవాలి. అంటే అట్రాక్షన్ పవర్ ఉండాలి మీ లోపల. అంటే వారిలో ఎలాంటి క్వాలిటీస్ వారికి ఇష్టమో అలాంటి క్వాలిటీస్ మీ లోపల కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు కాలంలో మనం బాగా చూస్తున్నాం సార్, ప్రేమించిన వ్యక్తి దక్కలేదు అనేసి సూసైడ్స్ చేసుకోవడము, చనిపోవడము, లేదా వాళ్ళు చంపేయడము, ఇలాంటివి బాగా చాలా జరుగుతున్నాయి మేడం. అయితే నేనేమంటాను అంటే వీరికి బెస్ట్ సొల్యూషన్ సెల్ఫ్ లవ్ మేడం. అంటే ఎవరైతే తనను తాను ప్రేమించుకుంటాడో అందరూ తను ఇష్టపడుతుంటారు. కానీ ఇక్కడ యూత్లో ఎస్పెషల్లీ మీరు చూడండి, ఏజ్ ఎంత సర్టన్ ఆఫ్ ద ఏజ్ 18 years నుంచి మనకు 25-26 ఎక్కువ ఉంటుంది ఆకర్షణ. టీనేజ్ అంటారు ఇప్పుడు, ఈ మధ్యలో టీనేజ్ కూడా 11, 12, 13 years నుంచి కూడా నేను చూస్తున్నాను మేడం. కొంతమంది అయితే ఆ టీనేజ్ స్టార్ట్ అయినాక హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన వాళ్ళందరూ కూడా ఏమవుతుందంటే లోపల సైకలాజికల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతుంటాయి. అంటే ప్రేమను ఆశిస్తూ ఉంటారు, ఆపోజిట్ పర్సన్ ఎందు వీళ్ళు ప్రేమను ఆశిస్తుంటారు. దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి తెలుసా? సెల్ఫ్ లవ్నెస్. అంటే మిమ్మల్ని మీరు ఇష్టపడడం స్టార్ట్ చేయండి. అంతేగాని ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు అంటే వీళ్ళ దగ్గర లేదు అంటే నేను ఇంకొకరి నుంచి నన్ను ప్రేమను నాకు కోరుకుంటారు వాళ్ళు. అలా చేయడం వల్ల లూజ్ అయిపోతున్నారు. ద బెస్ట్ సొల్యూషన్ ఏంటి తెలుసా? సెల్ఫ్ లవ్. మిర్రర్ ఎక్సర్సైజ్ చేయాలండి గాయత్రి గారు. ఏం చేయాలండి సార్? ఇప్పుడు మీరు అన్నట్టుగా 13 to 19 ఏజ్ టీనేజ్ ఉంది కదా, ఈ టీనేజ్ పీపుల్ ప్రేమను కోరుకుంటే దీన్ని ఏమంటారు అసలు? వాళ్ళని ఎలా తప్పించవచ్చు అని అంటారు? లక్ష్యం పైన శ్రద్ధ ఉండాలి మేడం. అంటే ఎవరైనా సరే లక్ష్యం పైన, టీనేజే కదా, టీనేజ్ దాటిన తర్వాత కూడా కొంతమంది లక్ష్యం లేని వారు మాత్రమే మీరు చూడండి ఇలాంటి ఎక్కువ చేస్తుంటారు. మీకంటూ ఒక లక్ష్యం ఉంది గాయత్రి గారు. మీరు లక్ష్యాన్ని చూస్తారా లేదా డిస్టర్బ్ అవుతారా? మీరు లక్ష్యాన్ని. సేమ్ లైక్ దట్. అంటే మీకంటూ ఒక లక్ష్యాన్ని నేర్పరచుకోండి. మనస వాచ కర్మణ దానిపైనే ఉండండి శ్రద్ధగా. ఎవరు డిస్టర్బ్ చేయరు. వీరే కాదు మేడం, ఇప్పుడు డబ్బు సంపాదించాలనుకున్నా కూడా డబ్బు సంపాదించాలని లక్ష్యం మీద దృష్టి నిలిపోయినప్పుడు ఎటు డైవర్ట్ కాదు. బట్ ఇప్పుడు మనం టీనేజ్ ఏజ్లో ఎస్పెషల్లీ ఒకరిని ఇష్టపడుతున్నారు అంటే తను చదువుకునే ఏజ్ మేడం. అదేంటి చదువుకునే ఏజ్. టీనేజ్ దాని తర్వాత ఏంటి జాబ్ తెచ్చుకునే ఏజ్. సో ఏ ఏజ్లో ఏదైతే చేయాలనుకున్నారో అది చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే టీవీల యొక్క ప్రభావం, మొబైల్ యొక్క ప్రభావం, స్నేహితుల యొక్క ప్రభావం, ఇలా ఉండడం వల్ల వారు ఏమవుతారంటే డైవర్ట్ అయిపోతున్నారు. అలా డైవర్ట్ అవ్వద్దు. ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నారనుకోండి, ఆ లక్ష్యం వైపే వారు వెళ్ళాలి. అంతేగాని వీళ్ళు చేశారు వాళ్ళు చేశారు స్నేహితుల ప్రభావానికి లోనయ్యారనుకోండి, ఏమవుతుంది చెప్పండి, వారి జీవితం అయిపోతుంది. అందుకోసమే నేను ఏమంటానంటే టీనేజ్లో మనసును నిగ్రహం చేసుకోవడం నేర్చుకోవాలి. సో ఎవరైతే వారి యొక్క మనసును నిగ్రహం చేసుకుంటారో వారు విజేతలుగా మిగులుతారు. ఇది టీనేజే కాదు మేడం, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంటుంది. ఇప్పుడు బట్ ఏంటంటే మీ క్వశ్చన్ ప్రకారం చూసినట్టే దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యాన్ని రాసుకోండి పాజిటివ్ అఫర్మేషన్ ద్వారా. ఇప్పుడు టీనేజ్లో ఉంటారు వారు ఏంటి, వాళ్ళ అమ్మ నాన్నలు ఎంతో హోప్స్ ఉంటాయి వారిపైన. అంటే మా అమ్మాయి లేదా మా అబ్బాయి మంచి చదువుకొని ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని వారు అనుకుంటారు. బట్ వారు చేసే పని ఏందో చూసినట్టయితే వారు ఏమనుకుంటారు, మళ్ళీ డల్ అయిపోతారు, వాళ్ళ ఎనర్జీ లూజ్ అయిపోతారు. అందుకోసం నేను ఏం చేస్తానంటే ఒక విజన్ బోర్డు తయారు చేయండి వారికి. వాళ్ళ చేతనే విజన్ బోర్డు తయారు చేయించండి. నువ్వు పెద్ద అయినాక నువ్వేమవుతావు క్లారిటీ పిక్చర్స్ చూపించండి. దాన్నే మనం చేసుకోండి. సక్సెస్ ఎంతవరకు దాంతోనే మా అమ్మాయికి మేవాడిని. అప్పుడు డిస్టర్బ్ గారు. లేదా ఎంటీ మైండ్ ఈజ్ ఏమైనా అంటారండి, ఎంటీ మైండ్ ఈజ్ ఏ డెవిల్ మైండ్ అంటారు. ఓకే అండి. ఖాళీగా ఉంటే అదేంటి దయ్యాల కొంబ అంటారు. అంటే ఎంటీగా ఉండొద్దండి గాయత్రి గారు. ఏదైనా ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం వైపే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉన్నప్పుడు మాత్రం అది రియాలిటీకి వస్తుంది. సో అది ఎప్పుడు వస్తుందంటే అభ్యాస వైరాగ్యం. అంటే నువ్వు ఏదైతే ఒక లక్ష్యం ఎంచుకున్నావో ఆ లక్ష్యం పూర్తి శ్రద్ధతో ఉంటే దాన్నే అభ్యాసం అంటారు. ఒక లక్ష్యం ఎంచుకున్న తర్వాత ఆ లక్ష్యానికి ఏదైతే నీకు అడ్డుగోడగా ఉంటుందో దాని యందు వైరాగ్యం అంటే అది పక్కన పెట్టి, వైరాగ్యం అంటే ఏంటి వదిలేయడం. చాలామంది వైరాగ్యం అంటే ఏమనుకుంటారు, పెళ్లి చేసుకోకుండా ఉండకపోవడం వైరాగ్యం, ప్రాపంచిక విషయాల నుంచి అన్నిటి నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళిపోవడం వైరాగ్యం అనుకుంటా. అది కాదండి, అన్నిట్లో ఉంటూ లోపలికి ప్రయాణిస్తూ నువ్వు సక్సెస్ అవుతుంటావు చూసావా, అదే వైరాగ్యం. అన్ని డిటాచ్ అవ్వాలి. తామరాకు మీద నీటి పొట్టులాగా. తామరాకు ఉంటుంది, దాని మీద నీటి పొట్టు ఉంటుంది. అంటుకుంటుందా గాయత్రి గారు? అంటుకుంటుందా తామరాకు మీద నీటి పొట్టు? అంటుకోదు.
సో తామరాకు మీద నీటి బొట్టులాగా జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారే అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారండి గాయత్రి గారు. తప్పకుండా సార్. మళ్ళీ ఏజ్ వచ్చింది కానీ లవ్ మ్యారేజ్కి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అలాంటి వారికి ఏదైనా ముద్ర టైప్ లేదంటే ఏదైనా టెక్నిక్ టైప్ చెప్తారా? ఎస్ ఏజ్ వచ్చింది, అమ్మ నన్ను ఒప్పుకోవట్లేదు అంటారు. అయితే నేను ఏమన్నా ఫస్ట్ రెండు ఎలాంటి బ్యాడ్ డిసిషన్స్ తీసుకోకుండా నేను వాళ్ళు అందుకోసమే. చేయాల్సిన పద్ధతి ఏంటి సార్? ఎస్పెషల్లీ నేను ఏమంటానంటే ఒకటి మేడం, వారు ఎలాంటి ముద్ర తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. మామూలుగా మనం ధ్యానం చేసినప్పుడు ఎలాంటి ముద్ర తీసుకున్నా అలాంటి ముద్ర తీసుకోవచ్చు, ఓకే. లేదా ఇలాంటి ముద్ర కూడా తీసుకోవచ్చు, జ్ఞాన ముద్ర లేదా చిన్న ముద్ర ఏదైనా తీసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ఏంటిదంటే మిస్టేక్స్ చేయకూడదు మేడం. అంటే చదువుకొని ఉండాలి. ఎందుకంటే నువ్వు రైట్గా చదువుకొని రైట్ అబ్బాయి లేదా అమ్మాయిని చూస్ చేస్తే పేరెంట్స్ ఇప్పుడు నన్ను చదువుకున్న వాళ్ళు అగ్రీ చేస్తారు. కానీ వారు ఎందుకు అగ్రీ చేయరంటే పేరెంట్స్ తన చూడండి అల్లారు ముద్దుగా పెంచుకున్న నా బిడ్డ, ఓకే, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. సో ఎక్కడ మిస్టేక్ చేస్తారో అనే ఒక అభద్రతా భావానికి లోనవుతుంటారు పేరెంట్స్. వారికి నేను తీసుకునే నిర్ణయం సరైనది అని వీళ్ళు ప్రూవ్ చేయగలిగితే దెర్ ఇస్ నో, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. బట్ ఏంటంటే వీళ్ళకి ఏంటంటే సరిగ్గా డిసిషన్ తీసుకోలేకపోతున్నారు. అంటే నిజంగా మంచి క్వాలిటీస్ గల వారు వచ్చినట్టే వాళ్ళు ఈ రోజులు ఒప్పుకుంటున్నారు. కాకపోతే ఏం చేయాలంటే ధ్యానం అనేది ఇలా చేయాలని చెప్తున్నాను. ఒకవేళ నిజంగా వారికి మంచిగా ఉంది, మంచి లైఫ్ సెటిల్ అవుతుంది, జీవితంలో వారు కోరుకున్నది మంచి శ్రేయస్ కోసం కోరుకుంటారు వారు కూడా. సో ధ్యానంలో ఏమనుకోవాలంటే నేను ఎవరినైతే ఇష్టపడుతున్నానో వారు మా పేరెంట్స్కి ఇష్టం అవును గాక, అలా వారు అఫర్మేషన్ చేసుకోవచ్చు. సో ఇట్లా అఫర్మేషన్ చేసుకుంటూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. ఎస్పెషల్లీ మెడిటేషన్ చేయమంటున్నాను. మెడిటేషన్ చేస్తే ఏమవుతుందంటే ఇంటలెక్చువల్ పవర్ పెరుగుతుంది అండి. ఇంటలెక్చువల్ పవర్ బుద్ధి పెరుగుతుందండి, బుద్ధి వికసిస్తుంది. అప్పుడు సరైన నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటారు. కరెక్ట్ డిసిషన్ తీసుకుంటే పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ టు దెమ్. ఒక రాంగ్ డిసిషన్ తీసుకుంటే నా అమ్మాయి లేదా అబ్బాయి జీవితం ఏమవుతుందని భయపడతారు, అందుకోసం వద్దంటారు తప్పిస్తే అదేం కాదండి. బట్ ఒకటి మీరు తీసుకునే సరైనదైతే ఒప్పించండి, పర్వాలేదు, ఒప్పించేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజులో పేరెంట్స్ ఒప్పుకుంటున్నారు, దానికి ఏదో చేయాల్సిన అవసరం లేదండి. బట్ ఒకటి ఏంటంటే లోపల ధైర్యం ఉండాలి. ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యం ఉంటేనే లక్ష్మీదేవి వరిస్తుంది, సక్సెస్ వరిస్తుంది. తప్పకుండా సార్. మేనిఫెస్టేషన్ వేలో ప్రేమించిన వ్యక్తిని తొందరగా మన లైఫ్లోకి తెచ్చుకోవాలి అంటే చేయాల్సిన పద్ధతి ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. మీరు కొత్తగా ఏవో క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు అని విన్నాము, ఏం క్లాసెస్ సార్? మేనిఫెస్టేషన్ క్లాసెస్ అండి. అంటే ఎస్పెషల్లీ మనీ బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎట్లా రిలీజ్ చేయాలి, మనీని ఎలా ఆకర్షించుకోవాలి, జీవితంలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి, 10 years ఆఫ్ సక్సెస్ను 1 yearలో అచీవ్ అవ్వాలంటే లోపల ఎంత పవర్ ఉండాలో ఆ పవర్ఫుల్ టెక్నిక్స్ అనేది నేర్పించబడుతుంది గాయత్రి గారు. డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, సార్ని కలవాలి, సార్ కండక్ట్ చేసే క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అని ఎవరు అనుకున్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు.